డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అయితే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను సార్. ఆ కాంపౌండ్‌తో మీకు ఇంచుమించు చాలా సంవత్సరాల ప్రయాణం ఉంది. 14 ఇయర్స్. ఆ! అన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. సో, ఆ మనుషుల గురించి, ఆ కుటుంబం గురించి బయట కొంతమంది పనిగట్టుకొని మాట్లాడే మాటలు మీరు వినుంటారు. అవును. సో, కానీ వాళ్ళ ఆతిథ్యాన్ని వాళ్ళని దగ్గరించి చూసిన మనిషి మీరు. మీరు మాట్లాడితే వాళ్ళ విలువ తెలుసద్ది, వాళ్ళ స్థాయి తెలుసద్ది, వాళ్ళ గుణం తెలుసద్ది. సో, మీ లైఫ్‌లో ఆ కుటుంబం మిమ్మల్ని చూసుకున్న అత్యద్భుతమైన సందర్భం గురించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకటి కాదు బోలెడన్ని ఉంటాయి. ఆళ్ళు చాలా బయట చెప్పుకునే ప్రాపగండకి, అక్కడ డైరెక్ట్‌గా చూడటానికి సంబంధం ఉండదు. సార్. చాలా మంచి మనుషులాళ్ళు. చాలా వెరీ నైస్ పర్సన్స్. విష్ణు, మనోజ్, లక్ష్మి గారు మనుషులకిచ్చే వాల్యూ, వాళ్ళ దగ్గరున్న పనిచేసే వాళ్ళకిచ్చే వాల్యూ, బయట మనుషులకిచ్చే వాల్యూ ఇట్స్ వెరీ నైస్. మోహన్ బాబు గారైనా వాళ్ళకి ఒక క్షణం ఒక చిన్న షార్ట్ టెంపర్ ఉంటది. ఆ టైంలో మాట అనేస్తారు. హ్మ్. లేదా ఒక మాట మనసులో తీసుకుంటారు. హ్మ్. అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు ఆ పాయింట్‌లో. హ్మ్. అది చాలా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేశారని నా ఫీలింగ్. సార్. ఇప్పుడు మన 10 మందిలో ఉన్న, 100 మందిలో ఉన్న మోహన్ బాబు గారు మనసులో ఏమనుకున్నారో అది అనేస్తాడాయన. హ్మ్. ఆ లౌక్యం, ఆ గుట్టు లేకపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యారేమో బయట జనంలో మోహన్ బాబు గారు మాటలు. ఇంకా దాన్ని అందరికి ఆపాదించారు. సార్. విష్ణుకి, లక్ష్మికి అందరికి ఆపాదిస్తారు. మనోజ్ దానికి కొంచెం పక్కొచ్చి తను ఓన్‌గా మాట్లాడి తను క్రియేట్ చేసుకున్నాడు ఒక ఇది. లేకపోతే యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి మోహన్ బాబు గారికి ఉన్న ఇమేజ్‌కి ఆళ్ళు ఒక స్టార్ హీరో ఇమేజ్. మెయిన్ ఈ ప్రాపగాండా వల్ల డ్యామేజ్ అయిన ఫ్యామిలీ ప్రాపగాండా. సార్. పనిగట్టుకు ప్రాపగాండా. అంటే ఒకళ్ళు చేస్తున్నారని కాదు. ఇప్పుడు వీళ్ళెవరు లేనప్పుడు కూడా ప్రాపగాండా ఇంతకుముందు కూడా ఉందిగా. నేను ఆ కాంపౌండ్‌లోకి వెళ్ళకముందే ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాదు. అసలు నేను ఇండస్ట్రీకి రాకముందే పేపర్‌లో వేసేవారు. అదేంటో మరి నాకు తెలీదు. మోహన్ బాబు గారు కోపమంట, మోహన్ బాబు గారు కొడతారంట, మోహన్ బాబు గారు తిడతారంట. మోహన్ బాబు గారు తిడతారు, ఓ మాట అంటారు. బట్ పనిచేసి తప్పు జరిగితే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఒక పని చెప్తాం మీకు క్లారిటీగా. ఆ పని 10 రోజులు చేస్తానంటే 15 రోజులు టైం ఇస్తారు. ఓకే. 15వ రోజు ఇవ్వకపోతే 16వ రోజు అడుగుతాడు. హ్మ్. 20 రోజులకు ఇచ్చావనుకో నిన్ను తిడతారు. హ్మ్. ఆ తిట్టడంలో లౌక్యం ఉండదు, సాఫ్ట్‌నెస్ ఉండదు. ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఆ కోపంలో మాట్లాడే మాటల్ని బయటికి తీసుకెళ్ళి హ్మ్. ఇప్పుడు లొకేషన్‌లో ఇప్పుడు స్పాట్‌లో ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆడియో ఫంక్షన్స్‌లో ఆయన మాట్లాడినవి కదా ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఏవిఎస్ గారినో, ఆలీ గారినో మైక్ తీసుకొని ఎరా ఆలీ అంటాడు. హ్మ్. రా అంటావా ఆలీని అంటాడు. ఆయనకి రిలేషన్ అలాంటిది, బాండింగ్ అలాంటిది. హ్మ్. అది తప్పే ఉంది. రజనీకాంత్ గారిని రా అంటావా? రా అంటాం వాళ్ళ స్నేహం అది. డయాస్ మీద అంటావా అంటే స్నేహం నేను అనొచ్చు, మీరు అనకపోవచ్చు. హ్మ్. ఒకరి క్యారెక్టర్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న రజనీకాంత్ గారికి ఎవరికి లేని ఇబ్బంది జనానికి వచ్చేస్తుంది. ఏంటో మనకు అర్థం అవ్వదు. సార్. వీళ్ళ పైన దుమ్మెత్తిపోయటం అది అసలు కరెక్ట్ కాదు. అసలు అది మోహన్ బాబు గారు చాలా వెరీ నైస్ పర్సన్. నా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో. విష్ణు ఆల్సో వెరీ గుడ్ ఫెలో, వెరీ గుడ్ పర్సన్. ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఆడిలా అయిపోవాలి ఈడిలా అయిపోవాలని కానీ, ఒక బ్యాడ్ టాపిక్ ఆ కాంపౌండ్లో నేను విన్నదే లేదు. వేరే హీరోల సినిమాలు హిట్ అసలు నాశనం అయిపోవాలి, ఆడిపోవాలి ఈడిపోవాలి, ఆడి సినిమా పోవాలి ఈడి సినిమా పోవాలి, లేదు. ఎప్పుడూ ఉండదు, హ్మ్. ఎప్పుడూ ఉండదు. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే నాకు ఒక మంచి ప్రశ్న ఉంది. ఈ 'సన్నీ లియోన్' ఫ్యాన్స్ ఏంది మీకు? సన్నీ లియోన్ నాకు ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ ట్రై చేయడం వల్ల సన్నీ లియోన్ వచ్చింది కథలోకి. బట్ సన్నీ లియోన్ తెచ్చింది నేను కాదు, యాక్చువల్గా మనోజ్. అవునా? సన్నీ లియోన్ థాట్ మనోజ్ది. నేను చెప్పిన వాళ్ళు వేరు. సన్నీ లియోన్ థాట్ మనోజ్ ఇచ్చాడు. ఇవ్వంగానే నాకు అసలు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. సన్నీ లియోన్ కరెంట్ తీగలో సన్నీ లియోన్, మనోజ్ అసలు వేరే లెవెల్ సినిమా ఇది. పెద్ద సినిమా అయిపోద్ది అనేది అప్పుడే అనుకున్నాం. అలాగే అయ్యింది. బట్ అలా సన్నీ లియోన్ ఎంటర్ చేసి ఇంకా నేను సన్నీ లియోన్ నా బ్రెయిన్‌లో ఎప్పుడు కథ రాసినా సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో ఏమైనా లేడీ వచ్చిందంటే సన్నీ లియోన్ అనుకోని రాసేవాడిని. అందుకే సన్నీ లియోన్‌కి ఒక కథ రాసా. అది జిన్నా విష్ణుబాబు చేశాడు.
మళ్ళీ ఇప్పుడు ఒక కథ రాస్తున్నా. ఉమ్, అందులో సన్నీ లియోన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. చాలా చాలా అద్భుతంగా ఉంటది. అవునా? ఉమ్, అయితే నాకు బాగా గుర్తు సార్. చాలా మంచి అమ్మాయి. సార్. సన్నీ లియోన్‌తో మనం మాట్లాడితే, ఉమ్, సార్ అరే! ఇంత మంచి అమ్మాయా ఈ అమ్మాయి అనుకుంటాం మనం. సార్, చాలా మంచి అమ్మాయి. నేను అదే అడగబోతున్నాను. ఫస్ట్ టైము ఆ సినిమా కరెంట్ టీవీలో హాల్‌లో 'సన్నీ లియోన్' సినిమా చూస్తున్నప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు అమ్మాయిని థియేటర్‌లో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం వేరేగా ఉంటది. వేరేగా ఉంది. బట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే మా ఫ్రెండ్ ఒకతను ఒక మాట అన్నాడు. "రేయ్! అమ్మాయి తన జీవితంలో ఒక ట్రావెల్ చేసిన తర్వాత తన బిడ్డలు పెద్దవుతున్నారని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపైన చేయకూడదని" చెప్పి. అలాంటి టైంలో మన తెలుగోళ్ళు, మన తెలుగు డైరెక్టర్ కరెక్ట్‌గా అదే టైం అనుకుంటాను. అవును. కరెక్ట్‌గా అదే టైం. అవును. మనోళ్ళు అవకాశం ఇచ్చార్రా! ఎంత గొప్పోళ్ళురా మనోళ్ళు అని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ఏ రోజన్నా నాకు కనిపిస్తే నేను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. అది ఆ అమ్మాయి అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను చూసిన హీరోయిన్స్‌లో అసలు లొకేషన్‌లో సన్నీ లియోన్ అంటే అమ్మాయి వరల్డ్స్ స్టార్ ఆ అమ్మాయి సార్. వాస్తవంగా అయితే. సెట్‌లో మామూలుగా మా పల్లెటూరులో చేసాం. హ్మ్. కరెంట్‌దిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్. అవును. ఆహ్, ఎండాకాలం చేసాం. హ్మ్. మనోజ్ బాబుకి ఆళ్ళకి చెమటలు కారిపోయాయి అసలు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఈ అమ్మాయి స్కిన్ అయితే ఇంక అసలు అది మెరిసిపోయేది బంగారంలాగా. సార్. అంత కలర్ ఆ అమ్మాయి. అలాగే ఆ చెట్ల కింద కూర్చునేది. హ్మ్. బస్ స్టాప్‌లో వేసి ఆ బస్ స్టాప్ పక్కనే కూర్చునేది. కనీసం క్యారవాన్‌కి లేదు కదా ఆ అమ్మాయి. హ్మ్. వాళ్ళ ఆయన కూడా వచ్చేవాడు. ఆళ్ళ ఆయన క్యారవాన్‌లోనే ఉండేవాడు. ఆళ్ళ ఆయన దిగేవాడు కాదు. హ్మ్. ఈ అమ్మాయి అసలు క్యారవాన్ ఎక్కేది కాదు. హ్మ్. యాహ్! లొకేషన్‌లో అయినా సరే, సెట్‌లో అయినా సరే, ఫ్లోర్‌లో అయినా సరే, ఫ్లోర్‌లోనే కూర్చునేది. సార్. ఎంత డౌన్ టు ఎర్త్ అమ్మాయి అంటే ఆహ్, నేను చూడలేదు నిజంగా. స్టార్ట్ అవ్వంగానే క్యారవాన్‌లో వెళ్ళిపోయి అంటే తప్పని కాదది. క్యారవాన్ ఇచ్చేదే అందుకు కదా! హ్మ్. కంఫర్ట్‌గా చూసుకోవడానికే ఇచ్చేది. బట్ ఆ అమ్మాయి అలా అలా ఉండేది. చెట్టు కిందే ఉండేది. ఆ చెట్ల కింద మరి అంటే ఆ అమ్మాయికి అలాంటి వాతావరణం అంతకుముందు దొరక్క ఇట్లాగా ఎంజాయ్ చేస్తుందో తెలీదు గానీ, హ్మ్. చెట్లు లొకేషన్‌లోనే ఉండేది. మా సరదాగా ఉండేది. చాలా సరదాగా ఉండేది అందరితో. మిమ్మల్ని ఏం పిలుస్తుంది? డైరెక్టర్ అనేది. డైరెక్టర్ అనేది. హ్మ్. హ్మ్. డైరెక్టర్ జీ సార్. అయితే నాకు 'కరెంట్ తీగ' సినిమా చూసిన తర్వాత సార్, సినిమా అంతా అయిపోయింది. యాక్చువల్‌గా 'కరెంట్ తీగ' నాకు చాలా ఇష్టం. హ్మ్. సినిమా గూడా ఆడింది. బట్ మీరేదో ఒప్పుకోవట్ల. చాలా ఇంటర్వ్యూలో చూసాను. నేను ఆహ్, 'కరెంట్ తీగ' పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేశా నేను. ఆ! పెద్ద హిట్ కొట్టాలని 'మనోజ్ బాబుతో' ఆ సినిమా పెద్ద హిట్ కొడితే నా గ్రాఫ్ మారిపోద్ది. హ్మ్. నేను అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు కూడా 'కరెంట్ తీగ' తర్వాత 'వెంకటేష్ బాబు' గారు రమ్మని కథ విన్నారు. సార్. అప్పుడు అది జరగలేదు. వేరే కారణాల వల్ల. స్ట్రాంగ్ హిట్ కొట్టుంటే 'దేనికైన రెడ్డిలాగా' సౌండ్ చేసుంటే సినిమా హ్మ్. ఇంకోలా ఉండేది సినిమా. సినిమా ఆడింది. సార్. మనోజ్ అసలు ఒప్పుకోడు. సినిమా హ్మ్. ఆడలేదంటారేంటి? నాకు కరెక్ట్. డబ్బులొచ్చాయి. సినిమా హిట్టు జనం చూసారు అంటుంటే మీరు ఆడలేదంటారేంటి అనేది నా మీద సినిమా ఆడిన తర్వాత ఆడలేదని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ మీరే నాకు తెలిసి. నాట్ అప్ టు మార్క్ అనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదు. నాకు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి "నువ్వు 'తడిగుడ్డేసుకొని పడుకో' పెద్ద హిట్ సినిమా" అన్నాడు. హ్మ్. బట్ నేను నాకు సరిపోలేదు ఆ హిట్. అయితే ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత సార్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు మేకింగ్ వదిలేరు మీరు. థియేటర్స్‌లో హ్మ్. ఆ రైల్వే స్టేషన్ బోర్డునట్టా గుద్దుకోవడము, తాళ్ళతో మనోజ్ గారు అట్టా అవును. రావడము. ఒక్కో షాట్ అయితే అసలు థాట్స్ లేవు. ఆయనే ఎగిరి దూకేస్తున్నాడు. అవును. ఆ రైల్వే మేకింగ్ అంతా స్టేషన్‌లో. వదిలారు. మీరు చాలా భయపడ్డారంట 'కరెంట్ తీగ' అవును. షూటింగ్ అప్పుడు. 'మోహన్ బాబు' గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు అని అది చెప్పి. ఇది ఈ మనోజ్ బాబుది 1 కాదు, 2 కాదు. హ్మ్. మనోజ్ బాబు చాలా అలరోడు. నాకు మామూలుగా అయితే అనకూడదు గానీ, పడిపోయినంత పని జరిగింది ఒక షాటు. సార్. రెయిన్ ఫైట్ తీస్తున్నాం. రెయిన్ ఫైట్ తీస్తుంటే కారు గాల్లో ఎగరాలి. ఇలాగా యాక్షన్ కొరియోగ్రఫీ మనోజ్ చేశాడు. స్పాట్‌లో ఈరోజు అనుకున్నాడు రేపు కారు కావాలి. కారు గాల్లో ఎగరాలి. కారు జీప్ ఉంది. హ్మ్. వస్తది. బట్ గాల్లో ఎగరడం ఇదంతా నేను రాయలేదు. హ్మ్. రాయకపోతే సార్ కార్‌లో గాల్లో ఎగిరిందిలాగా బాంబు ఇట్లా పెట్టేద్దాం. బట్ చాలా గ్రాండియర్‌గా ఉంటది. నా బడ్జెట్‌లో లేదని నేను అది అసలు ఆలోచించలేదు అటు. కావాలన్నాడు. మోహన్ బాబు గారికి ఫోన్ చేసాడు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. వచ్చేసింది. జీపు గాల్లో ఉంది. కింద గోపురం పెట్టడానికి ఎళ్ళాడితను హ్మ్. మనోజ్. హ్మ్. జీపు కాల్లో ఉంటే. అదేదన్నా కింద పడిపోవడం ఏదైనా అవును. జరిగితే
ఎందుకు గోప్రో వాడు కెమెరా అసిస్టెంట్ పెడతాడు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫైట్ మాస్టర్ కూడా పెడతాడు. నేను బయటున్నా. నేను బయటుంటే నన్ను రమ్మన్నాడు. హ్మ్. నేనెందుకు బాబు మీరు పెట్టేసేయండి. లేదు లేదు రండి అన్నాడు. ఆ జీప్ కిందకెళ్ళి దూరి ఆ గోప్రో పెడుతుంటే నాకు అప్పయిపోయిందనమాట అసలు. టెన్షను. అదా రెయిన్ ఎఫెక్టు మొత్తం బురద కింద. అంత అలరోడు. అతను బురదలో ఉంటే మనం బురదలో ఉండాలి. అతను జీప్ కిందెళ్ళి మనం జీప్ కిందకి రా నువ్వు. సరదాగా వెరీ నైస్. మనోజ్‌తో అసలు లవ్‌లో పడిపోయాను నేను. ఆ షూటింగ్ మేకింగ్‌లోనే చేస్తా. మీకేదో ముద్దు గూడా పెడతా ఒక షాట్ ఉంటది. లవ్ చేస్తాడు మనోజ్. సార్. లవ్ చేసాడు అసలు ఆ సినిమాకి. చాలా బా చూసాడు. అయితే మనం ఇంటర్వ్యూలో కాస్త ముందుకెళ్ళాము. లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్.